ఈ సమయంలో ఎవరు? వెళ్ళి చూడు. అలాగే. ఏమండి, ఒకసారి రండి. మంచినీళ్ళు ఇప్పిస్తారా? దాహంగా ఉంది. లోపలికి రామ్మా. పర్వాలేదండి. చాలా దూరం నుంచి వస్తున్నట్టున్నావు. నీ మొహంలో అలసట కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. భోంచేసి వెళ్ళి గాని రామ్మా. వద్దండి. తండ్రి లాంటి వాడిని చెప్తున్నాను, భోజనం వద్దనకూడదు. రా, భోంచేద్దు గానివి. లోపలికి రామ్మా. రామ్మా. చేతులు కడుక్కోమ్మా. ఇందా. రామ్మా. కూర్చో. తినమ్మా. ఇంకొంచెం పెట్టుకోమ్మా. చాలండి. తినమ్మా. చాలు. తీసుకో. నీ పేరేంటమ్మా? నాగేశ్వరి. చాలా చక్కటి పేరు. మీ దేవురు? మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? నీకు అభ్యంతరం అయితే చెప్పొద్దులేమ్మా. బిడ్డలా ఆదరించి అన్నం పెట్టారు. చాలా సంతోషం. వెళ్ళొస్తానండి. పోనీ నువ్వెక్కడికి వెళ్ళాలో తెలుసుకోవచ్చా? సర్పవనం. ఇప్పటికే బాగా పొద్దుపోయింది. ఇంత రాత్రిపూట వెళ్ళడం అంత మంచిది కాదమ్మా. ఈ రాత్రికి ఇక్కడే ఉండి పొద్దున్నే బయలుదేరి వెళ్ళమ్మా. ఇంకేం ఆలోచించకమ్మా. పద, రెస్ట్ తీసుకుంది గాని. రా. ఏమండి, ఆ సన్యాసి చెప్పింది నిజమైంది కదండి? అచ్చు ఆయన చెప్పినట్టే జరిగింది. ఈ అమ్మాయే మనకు కాబోయే కోడలు. రేపు మనం కూడా ఈ అమ్మాయితో పాటు కలిసి సర్పవరానికి వెళ్ళి సన్యాసిని కలుద్దాం. అలాగే.
నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళని ప్రాణాలతో వదలను. దేవకి ఏమైంది? ఎందుకు అరిచావు? ఏదో పీడకలు వచ్చిందండి. పూజ గదికి వెళ్ళి దేవుడు దండం పెట్టుకొని మంచినీళ్ళ దగ్గర వెళ్ళు. నీ పంపించిన డబ్బులు అందే కదా, జాగ్రత్తగా ఖర్చు చేసుకో. అలాగేలే. చూడు, దేవకి గనక సందేహం వస్తే ఇక నా గతి నీ గతి అదో గతి. భయపడికి ఏం చేయండిరా, మనం తింటున్న డబ్బు దేవకి ఆస్తేగా. సర్లే, ముందు ఫోన్ పెట్టు. ఎవరమ్మా ఫోన్లో? అదే అది ఎవరో రాంగ్ నెంబర్ అమ్మా. అవును, నువ్వేంటి ఇలా నిద్రలేచి వచ్చావు? కల్లో నాగేశ్వరి కనిపించి నన్ను చంపాలని చూసింది. ఏమిటి ఈ పీడకల్లో? ముందు హాస్పిటల్కి ఫోన్ చేసి నాగేశ్వరి అక్కడ ఉందో లేదో తెలుసుకో. హలో, నేను దేవకిని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. ఏంటి విషయం? నాగేశ్వరి అక్కడే ఉందిగా? మీరేం భయపడకండి మేడం. మొన్న పారిపోవాలని ప్రయత్నిస్తే ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చాగా, ఎలా బయటకు వెళ్తుంది? సరే, జాగ్రత్తగా చూసుకోండి. అలాగే, ఉంటాను. హాయ్ తింగర్ బుచ్చి. ఓయ్, నువ్వే నా తింగరోడివి. అవునవును, లేకపోతే నిన్నెందుకు ప్రేమిస్తానే బాబు. అయినా మన లెవెల్ కి ఐశ్వర్య రాయ్. హలో హలో, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఇప్పటికే నెత్తి మీద ఒక గ్రౌండ్ ఉంది. ఇంకో 4 రోజులు పోతే అవి ఊడిపోతాయి. అప్పుడు ఐశ్వర్య రాయ్ కాదు కదా, కల్పన రాయ్ కూడా ఓకే చేయదు. పళ్ళూడ కొట్టించుకోవాలని డిసైడ్ అయిన తర్వాత ఏ రాయ్ అయితే ఏంలే. అసలు నువ్వేం మగాడివిరా బాబు, ఆడది ఏడిపిస్తుంటే అలా సరెండర్ అయిపోతున్నావు. పెళ్ళవని చెప్తా. అయ్యో, అందుకే నేను ఫోన్ చేశాను. నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను. అమ్మతో చెప్పి అక్కయ్య కూడా ఒక మంచి సంబంధం చూడమని చెప్తాను. నువ్వు మీ అమ్మా నాన్నని తీసుకొచ్చి పద్ధతిగా పిల్లని అడుగు. అలాగే, మీ అక్కయ్య పెళ్లి లేట్ అయినా మన పెళ్లి మాత్రం తొందరగా జరిపించేసేయాలి. నథింగ్ డూయింగ్. ముందు అక్కయ్య పెళ్లి, ఆ తర్వాతే మన పెళ్లి. అది కాదు మైత్రి, నేను చెప్పేది అర్థం చేసుకో. మనకు పెళ్ళైతే గాని సమస్యలు పరిష్కారం కావని సన్యాసి చెప్పాడు. అశోక్, నేను నీ మాట కాదండం లేదు, కానీ ఒక్కసారి నా స్థానంలో ఉండి మా అక్క గురించి ఆలోచించు. తనకు ఆల్రెడీ 2 సంబంధాలు వచ్చి తప్పిపోయాయి. ఇప్పుడు ముందు నేను పెళ్లి చేసుకుంటే అక్కయ్యకి ఏదో దోషం ఉందని పెళ్లి కొడుకులు ఎవ్వరూ ముందుకు రారు. ప్లీజ్ అశోక్, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో. నాకు అర్థమవుతోంది మైత్రి, కానీ నువ్వు నా పరిస్థితిని అర్థం చేసుకో. ముందు మీ ఇంట్లో చెప్పి మీ అక్కయ్యకి త్వరగా ఓ సంబంధం చూసి ఓకే చేయమని చెప్పు. అలాగే, బాయ్, ఉంటాను. టేక్ కేర్. యూ టేక్ కేర్. బాయ్. నాన్నా, నాన్నా, నాకు నిద్ర వస్తోంది. ఊయలుపవా? అలాగేనమ్మా. వద్దు నాన్న, ఈ ఒక్క ముద్ద తినమ్మా. ఇంక చాలు. నా కోసం తినమ్మా. ఇంకొక ముద్ద. ఇంక చాలు, ప్లీజ్ కదా. ప్లీజ్. వద్దు వద్దు. అమ్మా, నాగేశ్వరి. ఏమండి, ఏమైందండి? దేవకి, నా బిడ్డ నాగేశ్వర్ లేని ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను దేవకి. ప్రతి అడుగులో నాగేశ్వరే కనిపిస్తుంది. నా వల్ల కావడం లేదు దేవకి. దేవకి, వీళ్ళ అమ్మాయిని తీసుకొచ్చేద్దాం. ఏమండి, నాకు మాత్రం ఆ బాధ లేదంటారా? అయినా ఎందుకు ఓర్చుకున్నాను?
తనకు నయమవ్వాలనే కదా. ఇంకెన్నాళ్ళు, మరో 15 రోజుల్లో అంతా సర్దుకుంటుంది. మీరేం బాధపడకండి. రామ్మ మైత్రి, రా. హాయ్ మమ్మీ, అక్క ఎక్కడుంది? పైన రూమ్ లో ఉందా? ఇప్పుడే చూసొస్తాను. అక్క 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 ఎక్కడికి వెళ్ళుంటుంది? అక్క ఏది? అది 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 ఏం లేదమ్మా, ఊళ్ళో పేరంటానికి వెళ్ళింది. పేరంటానికా? అక్కయ్యకి పేరంటానికి వెళ్ళే అలవాట్లేదే. అది మిట్ట మధ్యాహ్నం. ఆహా, మీ అక్కయ్య వచ్చేస్తుంది కానీ ముందు వెళ్ళి స్నానం చేసిరా అమ్మా, భోంచేద్దు గాని. అక్కయ్య గురించి అడిగితే సమాధానం చెప్పకుండా మాట దాటేస్తున్నారేంటి? మైత్రి, మీ అక్కయ్య ఎక్కడికి వెళ్ళలేదమ్మా, వచ్చేస్తుంది. అబద్ధం చెప్పకండి. ఎక్కడికి వెళ్ళిందో చెప్పండి. ఎందుకు అలా కేకలేస్తావు? చూడు, మర్యాదగా నిజం చెప్పు. అక్కయ్యని ఏం చేసావు? నేనేం చేయలేదు. చెప్పు. ఏం చేసావు? చెప్పు. మీ అమ్మే మెంటల్ హాస్పిటల్ చేర్పించింది. మెంటల్ హాస్పిటల్లోనా? ఎందుకు? అదేనమ్మా, మీ అక్కయ్య కుందేలు పాము అంటూ ఏదో పిచ్చి పట్టినట్టుగా కలవరిస్తోంది. అందుకే ట్రీట్మెంట్ కోసమని. పిచ్చి పట్టింది అక్కయ్య కాదు, మీకు. అందుకే ఇలాంటి పని చేశారు. అక్కయ్య చెప్పిందంతా నిజం. ఏంటమ్మా నువ్వు అనేది? అదంతా తర్వాత చెప్తాను. ముందు అక్కయ్యని ఏ హాస్పిటల్ అడ్మిట్ చేశారో చెప్పండి. రండి మేడం, మా అమ్మాయిని చూడాలండి. వెయిట్ చేయండి, తీసుకొస్తాను. నాగేశ్వరి, 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 అయ్యో నాగేశ్వరి, అయ్యో గదిలో ఉన్న నాగేశ్వరి కనిపించడం లేదు. ఏమైనట్టు? రాత్రి తన గదిలోనే ఉంది మేడం, మేము చూసాం. తాళం కూడా వేసింది. గదికి తాళం వేసే ఉంది, కానీ అమ్మాయి కనిపించడం లేదు. ఏమైంది? వాట్? ఎస్ సార్, గదికి వేసిన తాళం అలాగే ఉంది, కానీ అమ్మాయి మాత్రం కనిపించడం లేదు సార్. కనిపించడం లేదని అంత సులువుగా చెప్తావేంటి? పేషెంట్ కనిపించకపోతే ఏం జరుగుతుందో తెలుసా? వెళ్ళి బాగా వెతుకో. వెతికాను సార్, కానీ నో యూజ్. విల్ యూ ప్లీజ్ గెట్ అవుట్? ఏది? మా అక్క ఎక్కడా? మిమ్మల్ని అడిగేది. చెప్పండి, మా అక్క ఏది? మా అమ్మాయి ఏది అంటే అలా మౌనంగా నుంచున్నారేంటి? వెళ్ళి మా అమ్మాయిని తీసుకురండి. ఐఎమ్ సారీ అండి, నాగేశ్వరి కనిపించడం లేదు. ఏమిటండి మీరు అనేది? మా అమ్మాయి కనిపించకపోవడం ఏమిటి? ఇంత సెక్యూరిటీ ఉండి ఏం చేస్తున్నారు మీరు? వెళ్ళి సరిగ్గా వెతకండి. అంతా వెతికాను సార్, ఎక్కడ కనిపించలేదు. అక్క, మైత్రి, అక్క, మైత్రి. వదలు. ఇప్పుడు మీ అందరికీ సంతోషంగా ఉందా? అక్కయ్య చెప్పిన మాట నమ్మకుండా తీసుకొచ్చి ఇలా పిచ్చి ఆసుపత్రిలో పడేస్తారా? తను నిజంగానే పిచ్చిదై ఉంటుంది. ఇదంతా మీ వల్లే. Yes, మీ వల్లే. మీరు చేసిన తప్పుని ఆ భగవంతుడు కూడా క్షమించాడు. బంగారం లాంటి పిల్ల, మిమ్మల్ని నమ్మి జాగ్రత్తగా చూసుకుంటారని మీ చేతుల్లో పెడితే ఆఖరికి ఇలా చేస్తారా? అంత చేతకాని దద్దమ్మలు మీకెందుకు ఉద్యోగాలు? ఈ విషయాన్ని పై అధికారులు కంప్లైంట్ చేసి మీ అందరి సంగతి చూస్తాను. పదదేవకి. హలో అశోక్, నేను మైత్రిని. హాయ్, చెప్పరా ఏంటి సర్ప్రైజ్ కాల్? ఏం లేదు, నువ్వు ఈరోజు పెళ్లి విషయం మాట్లాడడానికి మా ఇంటికి వస్తాన్నావుగా, రావద్దు. ఏమైంది మైత్రి? తర్వాత అంతా వివరంగా చెప్తాను. నో, ఇప్పుడే చెప్పాలి. తర్వాత చెప్తా అంటున్నాగా, ముందు ఫోన్ పెట్టే. మైత్రి, అమ్మా, ఇన్నాళ్ళు నువ్వు అక్కయ్యని కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్నావని సంతోషించాను. కానీ నువ్వు అక్కయ్యని మెంటల్ హాస్పిటల్లో చేర్పించి నీ ప్రేమ సవితల్లి ప్రేమని రుజువు చేసుకున్నావు.
అదే అక్కయ్య పరిస్థితిలో నేనుంటే నువ్వు ఇలా చేసేదానివి కాదుగా. అది కాదు మైత్రి, నేను చెప్పేది. నువ్వు ఇంకేం మాట్లాడకు. అమ్మా మైత్రి, ప్లీజ్ డోంట్ టాక్ డాడీ. దేవకి, ఏమిటో ఎక్కడికి వచ్చి కూర్చున్నావు? పదా ఇంటికి వెళదాం. నాకింట్లో స్థానం పోకుండా ఉండాలని ఇక్కడికొచ్చి కూర్చున్నాను. చెప్పేదేదో సూటిగా చెప్పు. నాగేశ్వరికి మన గురించి తెలిసిపోయిందేమోనన్న అనుమానం. నీకెందుకు అనుమానం వచ్చింది? దానికి మన మీద అనుమానం రాకపోతే అది హాస్పిటల్ నుంచి తప్పించుకుని తిన్నగా ఇంటికొచ్చుండాలి. కానీ అది రాకుండా ఎటో వెళ్ళిపోయింది. ఒకవేళ అది తిరిగొచ్చి వాళ్ళ నాన్నతో మన గురించి చెప్తే మనకు ఆ ఇంట్లో స్థానం కాదు కదా, ప్రాణాలు కూడా దక్కవు. అయ్యో, ఏమిటి అలా భయపడుతున్నావు? త్వరగా ఏదైనా ఉపాయం ఆలోచించు. ఆలోచించాను. ఆ ఉపాయాన్ని అమలుపరచాలంటే నీ సాయం కావాలి. చెప్పు, నేనేం చేయాలి? నీ కొడుకు విశ్వాన్ని తీసుకురా. ఆహా, నీ తమ్ముణ్ణా? వాడిని నేనెలా తీసుకురాగలను? వాడిని ఎన్నో ఏళ్ల క్రితం నువ్వే ఇంట్లోంచి బయటికి గెంటేశావు కదా. వాడిప్పుడు ఎక్కడున్నాడో ఎవరికి తెలుసు? అమ్మా, నువ్వు నా ముందే నటించాలని ప్రయత్నించకు. నువ్వు వాడికి ప్రతి నెలా డబ్బులు పంపించడం, అప్పుడప్పుడు ఫోన్లు చేసి మాట్లాడడం నాకు తెలియదనుకుంటున్నావా? ఎవడే నా మీద నీకు చాడీలు చెప్పింది? వాడి గురించి నాకేమీ తెలియదు. అబద్ధం చెప్పి నన్ను మభ్యపెట్టాలని చూస్తే నాలుక కోసేస్తాను. చూడు, వాడితో నేను గొడవ పడ్డానికి తీసుకురమ్మంటం లేదు, ఓ పని మీద తీసుకురమ్మంటున్నాను. వెంటనే వాణ్ణి కలవడానికి ఏర్పాట్లు చేయి. అలాగే.